పోచారం మున్సిపల్ ప్రజానికానికి అలానే పోచారం మున్సిపల్లో ఉన్న డంపింగ్ యార్డ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. పోచారం మున్సిపల్లో డంపింగ్ యార్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి గత సంవత్సరం నుంచి ఇక్కడ పోరాటం చేయడం జరుగుతుంది. దీని మీద ఎన్నో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. జరిగినా కూడా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. అయితే పట్టించుకుంటలేరు అని చెప్పేసి గత పోయిన సంవత్సరం 2025 12వ నెల డిసెంబర్ 23 తారీఖు నేను మన జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది కంప్లైంట్. అలానే అదే రోజు డిసెంబర్ 2025 23 తారీఖు పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏదైతే బేగంపేటలో ఉందో మన రంగారెడ్డికి సంబంధించింది వారికి ఇట్లా ఇవ్వడం జరిగింది. అలానే పోచారం మున్సిపల్ అదే రోజు 23 తారీఖు డిసెంబర్ 2025 తారీఖు నేను పోచారం మున్సిపల్ కమిషనర్ నిత్యానంద గారికి ఇట్లా ఇవ్వడం జరిగింది. అయితే శానిటర్ ఎవరైతే సూపర్వైజర్ అధికారులు ఉన్నారో సాయితేజ ఆయనకి ఇట్లా ఫోన్ చేసి ప్రజల ప్రాణాలకు మీకు లెక్క లేదా, ఏంది ఇది అంతా, మీరు తీస్తారా తీయరా, తీయకపోతే బాగుండదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ముగ్గురు హామీ ఇవ్వడం జరిగింది 10 రోజులలో ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తీసేస్తామని చెప్పేసి. కానీ ఈ రోజు వరకు ఈరోజు 3 తారీఖు 12 రోజులు అవుతుంది. అయినా కూడా వాళ్ళకు చెవిన పేను దూరినట్టు ఇట్లా అనిపిస్తలేదు. పబ్లిక్ ప్రాణాలతోని చెలగాట మారుతారు. ఒకటి నేను ఇక లాస్ట్ ఇది మీరు వార్నింగ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, రేపటి రోజున తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారులు మొత్తం. ఎందుకంటే ఇంకా వారం రోజులు, ఇంకా 7 రోజులు మీకు టైం ఇస్తున్నాను అధికారులారా, మీకు 7 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 7 రోజులలో ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తీస్తారా తీయరా, తీయకపోతే నా మీద కేసు పెట్టుకుంటారా, నన్ను జైల్లో పంపిస్తారా, మీ ఇష్టం. కానీ ఏ ఒక్క బండి వచ్చినా కూడా, ఏ బండి ఇట్లా ఇక్కడ ఖాళీ చేసినా కూడా, ఇక్కడ డంపింగ్ చేసినా కూడా ఒక్కొక్క అద్దాలు వలుగుతాయి, ఒక్కొక్క పరిస్థితి బాగుండదు. స్ట్రిక్ట్ వార్నింగ్ ఇది, ఇంకా ఏది లేదు. మీకు చెప్పి 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 బెదార్కి వచ్చేసింది. ఇక దీంట్లో ఇనే పరిస్థితి లేదు. మీకు 7 రోజులే చెప్తున్నాను, తర్వాత తీవ్రమైన పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారులారా, ఖబర్దార్.